హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మహాలక్ష్మి పథకం సంబంధించి మహిళలకు 2500 అట్లనే పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లకు సంబంధించి క్లియర్ అప్డేట్స్ చెప్తాను. వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను ప్రతిరోజు. మరి వివరాలకు వెళ్తే మరి మహాలక్ష్మి పథకం సంబంధించి మహిళలకు 2500 ఇస్తారనే ప్రచారంతో తప్పుడు ప్రచారంతో మహిళలు చాలా మంది పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తీస్తారు అనమాట. పోస్ట్ ఆఫీస్ కి లైన్ కడుతురు. మరి వీళ్ళ డౌట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉంటేనే మహిళలకు 2500 పడతాయా అనే ఒక ప్రచారం. అది తప్పు ప్రచారం. మనకి పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. మనకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే ఆధార్ లింక్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. మరి నిజానికి ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సమాచారం లేదు ఈ పథకాలు అమలు చేస్తారని. పెన్షన్లు కానీ మహాలక్ష్మికి 2500 కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం ఇప్పటివరకు లేదు. ఊహ మొత్తం కొంచెం తప్పుడు ప్రచారం అయితే 15 ఆగస్టు 15 రోజు మరి ఏదో ఒక పథకం అమలు చేస్తారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అమలు చేస్తే బాగానే ఉంటుంది. మరి ఆశిద్దాం, అమలు చేస్తారని ఆశిద్దాం. మరి ఎప్పుడైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రకటిస్తారు. ఇది గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటిస్తారు మహిళలకు 2500 అట్లనే పెన్షన్ల గురించి అయితే ఒక సభ ద్వారానో లేకుంటే క్యాబినెట్ మీటింగ్ తర్వాతనో లేకుంటే ఆగస్ట్ 15 రోజు ఒక మీటింగ్ పెడతారు కదా, ఆ విధంగానే ప్రకటిస్తారు. మరి మన టీవీలో మన సోషల్ మీడియా హడావిడి ఉంటుంది. తర్వాత దానికి మహాలక్ష్మి పథకం సంబంధించి మళ్ళా దరఖాస్తులు తీసుకుంటారు. మళ్ళీ దాని గైడ్ లైన్స్ విధి విధానాలు అన్ని మరి అన్ని పెడతారనమాట. మనకి రేషన్ కార్డు మరి ఇన్కమ్ ఇలాంటి అన్ని గైడ్ లైన్స్ పెడతారు. అర్హులు అనర్హులు ఎవరో మరి మళ్ళీ చెకింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి అనమాట. దీనికి మనకు ఆటోమేటిక్ సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ చెప్తాను. ఎలాంటి పథకం పైన కూడా కరెక్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పెన్షన్ల పైన కూడా అంతే. మరి పెన్షన్ల పెంపు అయితే ఇప్పట్లో లేనట్టే. పెన్షన్ల పెంపు ఒకవేళ పెంచినా కూడా 4000 చేయరు. 3000 2500 3000 చేసే అవకాశం ఉంది. ఒకటేసారి 4000 చేయరు. అదేవిధంగా వికలాంగులకు కూడా మరి 6000 చేయరు, 5000 చేయొచ్చు. ఇది నా అభిప్రాయం. మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు, 4000 ఇస్తున్నారు. మొత్తం టోటల్ వికలాంగులకు అయితే 15000 ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఇస్తారనే ప్రచారం ఉంది, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మనకు రైతు బంధు ఇక్కడ ఇస్తున్నారు 12000, అక్కడ మరి ఇవ్వట్లేదు కదా. సంవత్సరానికి 20000 ఇస్తున్నారు అక్కడ. మరి కొన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి సంబంధం ఏం లేదు. మన పెన్షన్ల ప్రకటన మరి మహాలక్ష్మి 2500 ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ జెన్యూన్ అప్డేట్ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.